హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూసేద్దామండి కొన్ని ట్రావెల్ ఎసెన్షియల్స్ నేను తెప్పించింది. ఎందుకంటే ఇంకా వెకేషన్ మోస్ట్లీ ఎగ్జామ్స్ అన్నీ అయిపోతున్నాయి, ఇంకా వెకేషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఎక్కడికన్నా పిక్నిక్స్ కానీ అవుటింగ్స్ కానీ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అని మనం యూజువలీ చూడండి, కొంతమంది ఫామ్ హౌసెస్కి లేదా సిటీ అవుట్స్కర్ట్స్కి వెళ్ళి అక్కడ వంటలు చేసుకుని తినడం, పిక్నిక్స్ లాగా ఎంజాయ్ చేస్తారు. సో అలాంటి టైంలో మనకి చాలా అవసరం పడతాయండి. లేదన్నా కానీ మనం కొన్నిసార్లు చూడండి, ఎక్కడికన్నా వర్కింగ్ లేడీస్ అయితే సెమినార్స్ కానీ ఈవెన్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఎప్పుడైనా పిక్నిక్స్ కానీ బయటికి వెళ్ళినప్పుడు కొన్ని మనకి ఎసెన్షియల్స్ ఉంటాయి, బట్ తప్పకుండా పెట్టుకోవాలి. సో అలాంటి కొన్ని ట్రావెల్ ఎసెన్షియల్స్ నాకు కనిపించాయి మీషోలో. సో మీకోసం చూపిద్దాం, మీతో షేర్ చేసుకుందాం అనేసి తీసుకొచ్చానండి. పదండి మనం వీడియో స్టార్ట్ చేస్తాం. సో నా ఫస్ట్ వచ్చేసండి ఇది ట్రావెలింగ్ అప్పుడు లైక్ చూడండి, మన ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోతున్నాయి, కొంచెం కూడా అసలు ఒక 5 minutes కోసం మనం బయటికి వెళ్ళినా ట్యాన్ అయిపోతాం మొత్తం. సో అట్లాంటప్పుడు ఆఫీస్ గోయింగ్ లేడీస్ కానీ కాలేజ్ స్టూడెంట్స్కి కానీ చాలా బాగా పనికి వచ్చేది ఇది షేడ్ అండి. ఓకే, సో స్పెషలీ బైక్ రైడర్స్. ఓకే, సో చూడండి ఇది ఎంత బాగుందంటే, యూజువలీ మనం ఏం చేస్తామంటే చున్నీలు ఉంటాయి చూడండి, చున్నీలు ఫస్ట్ ఇలా పెట్టేసుకొని తర్వాత ఇట్లా కట్టుకొని కష్టపడుతుంటాం. అట్లా కాకుండా ఇది కొంచెం ట్రెండీగా కూడా ఉంటుందండి, స్మార్ట్గా కూడా అనిపిస్తాయి కదా. అండ్ దిస్ హ్యాస్ షేడ్ ఆల్సో. మనం చున్నీ అది కట్టుకుంటే మనం గాగుల్స్ పెట్టుకున్నాం కానీ షేడ్ అయితే ఉండదు కదా. సో దీనికి ఒక షేడ్ వచ్చేసింది చూడండి. క్యాప్ పెట్టుకోవచ్చు, మీరు అనొచ్చు క్యాప్ పెట్టుకుందామని. క్యాప్ పెట్టుకున్నా కానీ అది కొన్నిసార్లు గాలికి ఎగిరిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలాంటివి అయితే చాలా సేఫ్గా ఉన్నాయి. చూడండి, వెనక ముందు ఏం లేదు, ఇలా ఉంది. ఓకే, ఇలా ఉంది. అండ్ ఇది వచ్చేసి దీన్ని ఎలా వేసుకోవాలో చూసేద్దాం ఉండండి. సో ఫ్రెండ్స్ ఏం లేదు, దీన్ని ఇలా క్యాప్ మాదిరి మీరు వేసేసుకున్నారంటే ఇలా చూడండి, క్యాప్ మాదిరి వేసేసుకున్నారంటే ఇక్కడ రెండు ఇవి ఉన్నాయి, ఇలా స్ట్రింగ్స్ ఇచ్చేసారు. అంతే, మీరు దీన్ని ఇలా కట్టేసుకోవడం అంతే. యూర్ డన్. చూస్తున్నారా, అంతే. అంత ఓన్లీ కళ్ళు మాత్రం తప్ప ఇంకేం కనిపించవు. ఒకవేళ మీరు హెల్మెట్స్ పెట్టుకున్నా కానీ, హెల్మెట్స్ పెట్టుకునే ప్రాబ్లం ఉంటే అలవాటు ఉంటే ఠీకే, లేదంటే గిన ఎక్కడ దగ్గర దాపులో మనం వెళ్తున్నాం అనుకోండి, హెల్మెట్స్ యూజువలీ పెట్టుకున్నప్పుడు ఇది చాలా మంచి ఆప్షన్ అనే చెప్పాలి, ఎందుకంటే షేడ్ కూడా ఉంది కాబట్టి. ఓకే, సో నేను అనుకున్నాను మీతో షేర్ చేస్తాము. ఇది చాలా ఈజీగా ఉందండి, ఎందుకంటే 2 strings కాబట్టి వితిన్ 2 minutes యూ కెన్ పుట్ ఆన్ అండ్ లీవ్. ఓకే, సో ఒకవేళ మీకు నచ్చితే మాత్రం 2 అట్లా పెట్టుకోండి. ఒకవేళ మీకు హెల్మెట్ ఉందంటే పర్వాలేదు. హెల్మెట్ ఉన్నా కానీ ఇది నాకు ఎందుకు నచ్చిందంటే చూడండి, ఇట్ ఈస్ కవరింగ్ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ టిల్ హియర్. సో మీకు ఎండాకాలం ఒక 5 minutes బయటికి వెళ్ళినా ట్యాన్ అయిపోతాం కంప్లీట్గా. సో అలాంటప్పుడు ఇది మీ నెక్ కానీ బ్యాక్ కానీ అన్నీ సేఫ్గా ఉంటాయి. సో వేసుకొని వెళ్ళొచ్చు. సో ఇది ఎన్నో డిజైన్స్లో ఎన్నో కలర్స్లో కూడా ఉన్నాయండి. సో హ్యాపీగా మీరు క్యారీ చేయొచ్చు. సో పదండి మనం నెక్స్ట్ చూసేద్దాం. నా నెక్స్ట్ కలెక్షన్లో వచ్చేసి ఇదండి. ఏదంటే వాటర్ బాటిల్ కమ్ స్ప్రే. నాకు ఇది చాలా నచ్చిందండి. చూడగానే అది పని చేస్తుందో లేదో అనుకున్నాను కానీ ఇట్స్ రియలీ సూపర్. ఎందుకంటే చూడండి, ఈ సమ్మర్స్లో మనం మార్నింగ్ వాక్కి వెళ్ళినా ఈవినింగ్ వాక్కి వెళ్ళినా మనం చాలా స్వెట్ వచ్చేస్తుంది, రైట్, చాలా చెమట పడుతుంది. కాబట్టి అలాంటప్పుడు ఇలాంటి వాటర్ బాటిల్స్ చాలా మంచిది. వాటర్ బాటిల్స్లో యూజువలీ మనం వాటర్ క్యారీ చేస్తాం, తాగుతుంటాం. కానీ ఇది నాకు పిల్లలకి స్కూల్స్కి కూడా ఇచ్చి పంపించండి, ఎందుకంటే గేమ్స్ పీరియడ్లో అలా ఎంత ఆడి అలసిపోయి స్వెట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇది ఒక స్ప్రే లాగా ఉంది. ఇది వచ్చేసి వాటర్ బాటిల్ నార్మల్, ఇది మీరు కవర్ చేసేసేయచ్చు ఇలా నీళ్లు నింపేసుకొని. సో ఇది మీరు స్ప్రే అనేది ఇక్కడ ఉంది చూడండి చిన్నగా. ఓకే, మీరు వద్దనుకున్నప్పుడు ఇలా పెట్టేస్తే కంప్లీట్లీ కవర్ ఉంటుంది, అది మీకు డస్ట్ గిస్ట్ పోతుందన్న భయం లేదు. మీరు స్ప్రే యూస్ చేయాలన్నప్పుడు దాన్ని పక్కకు జరిపేశారంటే చూడండి, జస్ట్ ఇలా ఇది చేస్తే చాలు, ప్రెస్ చేస్తే చాలు. మీరు చూస్తున్నారా ఎంత బాగా, అసలు మనం మేకప్ ఫిక్సర్ వేస్తాం చూడండి, సేమ్ అలాగే ఉంది. సో ఎంత మంచి మిస్ట్ చూడండి, ఎంత చక్కగా వస్తుందంటే ఇట్స్ యాక్చువల్లీ స్ప్రే అంటే కూడా ఇట్లా నీళ్ళు ఇట్లా మిస్ట్ లాగా వస్తుంది చక్కగా, చాలా సూదింగ్ ఉంటుందండి. అంటే ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళినప్పుడు చెమట అయిపోయినప్పుడు
అలా మిస్ చేసుకోవడానికి, లేదంటే నీళ్లు పోసుకొని ఇలా చల్లుకునే పని లేదు. ఓకే, చాలా మంచిగా అనిపించిందండి నాకు. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు ఎవరైనా, మీరు ఆటోస్లో, బస్సెస్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా మీకు ఏదైనా చెమట అనిపించాలని యూ కెన్ డెఫినెట్లీ యూజ్ ఇట్. నాకు ఇది చాలా యూస్ఫుల్ అనిపించిందండి, అందుకే తెప్పించాను. పదండి మనం నెక్స్ట్ చూసేద్దాం. సో ఫ్రెండ్స్, నా కలెక్షన్లో నెక్స్ట్ వచ్చేసి ఇదండి. సో ఈ బ్యాగ్స్ ఏంటంటే షూ ఆర్గనైజర్స్. మనం చూడండి, యూజువలీ మనం ఎక్కడైనా ఒక టూ త్రీ డేస్ కోసం బయటికి వెళ్తున్నాము ఫంక్షన్స్కి, అలాంటప్పుడు మనకి ఏదైనా వేరే ఊరికి వెళ్తున్నాము, మాటికి వచ్చే పని లేదు, అలాంటప్పుడు మీరు ఇవి షూ ఆర్గనైజర్స్ తప్పకుండా యూజ్ చేయొచ్చండి. ఎందుకంటే చూడండి, కొన్ని ఈవెంట్స్ ఎట్లా అంటే టూ త్రీ ఉంటాయి, రైట్? 2-3 ఈవెంట్స్ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఒక 2-3 వేరే ఫుట్వేర్ క్యారీ చేయాలంటే ఇలాంటివి చాలా బాగుంటాయండి. ఎందుకంటే ఒకవేళ మీకు సూట్ కేసులో ప్లేస్ ఉంటే యూ కెన్ పుట్ దెమ్ ఇన్ సూట్ కేస్ ఆల్సో. మామూలుగా అయితే మనం పెట్టలేము కదండి చెప్పులు. సో ఇలాంటి వాటిల్లో చూడండి, ఇది ఒక గ్రే దీంతో వచ్చేసింది. దిస్ ఇస్ నాట్ క్లాత్, ఇది క్లాత్ ఏం మెటీరియల్ తెలియదు కానీ ఇట్స్ వెరీ స్టర్డీ, చాలా గట్టిగా ఉంది. అండ్ కింద చూడండి ఒక సీ త్రూ ఇది వచ్చేసింది, సో దట్ మీరు ఏదన్నా షూ అది పెడితే చూడండి మీకు కనిపిస్తుంది. ఓకే, సో ఇది ఎంత కెపాసిటీ ఉందంటే ఒక 2 సెట్స్ అయితే మీరు హ్యాపీగా క్యారీ చేయొచ్చు. అండ్ పైన జిప్పర్ ఏమి ఇవ్వలేదండి, వీళ్ళు ఇలా స్ట్రింగ్ ఇచ్చేసారు. సో మీరు హ్యాపీగా ఇది ఇలా ముడి వేసేసారంటే కినా కార్ డిక్కీలో పడేసుకోవడానికి, లేదా ఒకవేళ సూట్ కేసు ఉంటే సూట్ కేసులో స్థలం ఉంటే ఇట్లా కవర్ చేసి మీరు పెట్టవచ్చు. ఓకే, సో అలాంటివి. లేదంటే మనం యూజువల్లీ చూడండి, ఇప్పుడు మా ఇంట్లో అయితే పెట్స్ ఉంటాయి కాబట్టి మేము చెప్పులు లేకుండా అస్సలు ఉండము ఇంట్లో కూడా. ఓకే, సో బయటికి వెళ్ళే చెప్పులు వేరేగా ఉంటాయి, ఇంట్లో వేసుకునే చెప్పులు వేరేగా ఉంటాయి. ఇప్పుడు ఎవరన్నా ఇంటికి వెళ్ళారనుకోండి, అక్కడ వాళ్ళ చెప్పులు ఇంట్లో వేసుకునే చెప్పులు యూజ్ చేయ అవసరం లేదనుకున్నప్పుడు మనం వీ కెన్ క్యారీ అవర్ ఓన్ ఫుట్వేర్, రైట్? సో ఇఫ్ ఇట్ ఈస్ అ లాంగ్ స్టే, ఓకే, పొద్దునెళ్ళి సాయంత్రం వస్తున్నట్టే పర్వాలేదు. సో అలాంటప్పుడు అండి ఇంకా ఎన్నెన్నో ఉంటాయి, సెమినార్స్ కనేసి బయటికి వెళ్తుంటారు, అలా కొన్ని రోజులు స్టే చేసేవాళ్ళు, అలా ఉంటే ప్రతి ఈవెంట్కి మీకు ఫుట్వేర్ చేంజ్ చేసుకోవాలనే వాళ్ళకి హ్యాపీగా పనికి వస్తాయండి. అండ్ ఇట్స్ వెరీ హైజీనిక్ ఆల్సో. ఓకే, సో అందుకే నేను తెప్పించాను. దిస్ ఇస్ సెట్ ఆఫ్ 6 అట్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. సెట్ ఆఫ్ 6 కాబట్టి ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ యూ కెన్ హ్యావ్ 1 ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే, సో ఇదండి నాది. నెక్స్ట్ చూసేస్తాం పదండి. సో ఫ్రెండ్స్, నా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదండి. దిస్ క్యూట్ ఆర్గనైజర్. నిజంగా మనం చూడండి, మామూలుగా ఎప్పుడన్నా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఒక 2-3 డేస్ స్టే ఉంది అలా అనుకున్నప్పుడు, యూజువల్లీ హోటల్ రూమ్స్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, కానీ అవి ఎలాంటి లోకల్ స్టఫ్ మనకు తెలియదు కాబట్టి ఇట్ ఈస్ బెటర్ యూ క్యారీ యువర్ స్టఫ్ ఆల్వేస్. ఓకే, ఇది చూడండి, ఇది 4 ఆర్గనైజర్, ఇలా 4 ఉన్నాయి. ఓకే, 4 in 1 యూ కెన్ సే అన్నీ. సో ఒక దాంట్లో మీరు షాంపూ, ఒక దాంట్లో మాయిశ్చరైజర్, ఒక దాంట్లో ఏమంటారు హ్యాండ్ వాష్, ఇంకో దాంట్లో ఏదైనా క్రీమ్, అలాంటివి మీరు హ్యాపీగా క్యారీ చేయొచ్చు. చూడండి 4 ఉన్నాయి, ప్రతిదీ చూడండి ఒక మంచి కెపాసిటీని. ఓకే, ఇది బయటకు వస్తుందా? చూడండి ఇంత కెపాసిటీ ఉంది. సో దీని షేప్ ఎలా ఉందంటే మీరు హ్యాపీగా యూ కెన్ పుట్ ఇట్ ఇన్సైడ్. ఓకే, సో ఇలా ఇది ఇచ్చేసారు. మీరు ఫిల్ చేసేసిన తర్వాత మీకు కావాలంటే మూత తెలిసే అవసరం లేదు. చూడండి, ఇట్ విల్ కమ్ అవుట్ లైక్ ఫ్లిప్, ఇలా ఫ్లాప్ ఓపెన్ అయిందంటే గిన మీరు జస్ట్ ఏది కావాలంటే అది ఈ థమ్ తోటి కొంచెం ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. మిగతావన్నీ క్లోజ్ ఉంటాయి కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. సో యూ కెన్ క్యారీ యువర్ ఓన్ బ్రాండ్ థింగ్స్, రైట్? సో అలాంటప్పుడు మీకు చూడండి, ఇది ఒక చిన్న ఇలా కవర్ చేసేసారంటే ఇంత చిన్న దాంట్లో మీకు 4 అకామిడేట్ చేసేయచ్చు మీరు. ఓకే, సో అందుకే నాకు ఇది చాలా మంచిగా అనిపించిందండి. సో ఇది మనం చూసేస్తాం పదండి. సో ఫ్రెండ్స్, నా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఏదో చిన్న పర్స్ లాగా, హ్యాండ్ బ్యాగ్ లాగా కనిపిస్తున్నట్టుంది కదా. దీనికి చూడండి ఒక హ్యాండిల్ వచ్చేసింది. దిస్ ఇస్ అ మ్యాట్, పిక్నిక్ మ్యాట్. అసలు చూడండి, మనం యూజువల్గా ఈ వెకేషన్స్ అప్పుడు బయటికి వెళ్ళినప్పుడు
పిక్నిక్స్ అని వెళ్తున్నప్పుడు ఎక్కడికన్నా రిసార్ట్స్కి వెళ్ళినా కానీ ఎక్కడైనా కూర్చోవాలి అది ఇది గడ్డిలో కూర్చోవడం ఇష్టం లేదు అనుకున్నప్పుడు యూ కెన్ క్యారీ యువర్ ఓన్ మ్యాట్. యూజువలీ పిక్నిక్స్కి వెళ్ళినప్పుడు చూడండి మనం బెడ్షీట్స్ క్యారీ చేస్తాం అందరు కూర్చొని తినడానికి, వంటలు చేసుకొని అట్లాంటప్పుడు మీకు ఈ మ్యాట్స్ చాలా బాగా పనికి వస్తాయండి. కొంతమంది ఫ్యామిలీస్ బాగా అలవాటు ఉంటాయి బయటికి పిక్నిక్స్కి వెళ్ళి, వాళ్ళ కోసం చాలా బాగా పనికి వచ్చే మ్యాట్ ఇది. చూడండి ఇలా వెల్క్రో వచ్చేసింది. వెన్ యూ ఓపెన్ ఇట్ నా ఇట్ బికమ్స్ అ మ్యాట్, పెద్ద మ్యాట్ లాగా అవుతుందండి. దీని సైజు నేను డిస్క్రిప్షన్లో మీరు పిక్ చూస్తే మీకు తెలిసిపోతుంది. చూడండి ఇదంతా తెరిచిన తర్వాత ఇలా పెద్దగా ఎన్ని ఫోల్డ్స్ ఉన్నాయి చూడండి, చాలా పెద్ద మ్యాట్ అయిపోతుంది. సో నేను ఎందుకంటే మళ్ళీ ఫోల్డ్ తీసాను అనుకోండి పెట్టడం రాదు, అంటే పెట్టడం రాదు ఇన్ ద సెన్స్ మళ్ళీ నేను కెమెరా ముందు అంత టైం వేస్ట్ చేయలేను కదా, నేను వీలైతే వీడియో చూపించేస్తాను. లేదంటే చూడండి ఇలా మంచి నీట్గా ఫోల్డ్ చేసేసారంటే కదా ఈ ఫోల్డ్స్ మాత్రం మీరు గమనించుకోవాలండి, ఎందుకంటే ప్రాపర్గా ఉండాలి కరెక్ట్గా. ఫోల్డ్ చేసేసారంటే చూడండి ఇలా అంతే, అంటే చిన్నగా కొంచెం చిన్నగా ఇంకా చిన్నగా ఫోల్డ్ చేస్తే ఇలా మీరు వెల్క్రో పెట్టేస్తే అయిపోతుంది. ఓకే, ఇంత చిన్నగా అయిపోతుంది. ఇది మనం స్ప్రెడ్ చేస్తే మాత్రం పెద్ద మన మ్యాట్ అయిపోతుంది, చాలా పెద్ద మ్యాట్. సో ఎప్పుడన్నా మీరు గడ్డిలో అక్కడ పిక్నిక్స్కి వెళ్ళినప్పుడు వేసినా కానీ ఇది మట్టి అంటినా ఏమైనా వాష్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. లేదంటే చూడండి చిన్నపిల్లలు పాకే వయసులో ఫ్లోర్ మీద అంతా పాకుతుంటారు, అలాంటప్పుడు మీరు ఒక పెద్ద మ్యాట్, ఇలాంటి మ్యాట్ నైలాన్ మ్యాట్ వాళ్ళకి స్ప్రెడ్ చేసేసి అన్ని ఆట వస్తువులన్నీ దాంట్లో వేసి గమనించుకుంటూ ఉంటే వాళ్ళు అక్కడే ఆడుకుంటూ ఉంటారు. సో దిస్ ఇస్ వెరీ హైజీనిక్ ఆల్సో ఫర్ కిడ్స్. ఓకే, ఒకవేళ మీరు చిన్నపిల్లలు ఉన్నా లేకుంటే పిక్నిక్స్కి వెళ్ళే అలవాటు ఉన్నా తప్పకుండా దీన్ని పెట్టుకోండి. ఇట్స్ వెరీ ఈజీ, వెరీ పోర్టబుల్ అనుకోండి. ఒక బ్యాగ్ లాగా చిన్నగా అయిపోతుంది, ఫోల్డ్ చేసేసి మళ్ళీ మీరు కార్ డిక్కీలోనో ఎక్కడన్నా పడేసుకొని వెళ్ళొచ్చు. దిస్ ఇస్ పోర్టబుల్. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ పెద్ద పెద్ద చేపలు అయితే మనం మడిచి పెట్టుకొని తీసుకొని వెళ్ళలేము కదండి. సో దిస్ ఐ ఫౌండ్ ఇట్ వెరీ యూస్ఫుల్. సో ఇలాంటి మంచి వీడియోస్తో మనం కలుస్తూనే ఉందామండి. నేను చూపించిన వస్తువుల్లో ఏ వస్తువు మీకు నచ్చినా మీరు మీషో నుండి తప్పకుండా షాప్ చేయొచ్చు. అండ్ ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో కలుస్తూనే ఉందాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంటిల్ వి మీట్ నెక్స్ట్ టైం, దిస్ ఇస్ మమతా సేయింగ్ బాయ్.